హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చెయ్యాలో ఈ వీడియోలో మొత్తం ప్రాక్టికల్ గా ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. సరేనా బ్రో? సో వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా అయితే చూడండి. మనం ఆల్రెడీ ఫ్యూచర్స్ పైన వీడియో చేసినాం కదా. డెల్టా ఎక్స్చేంజ్ అంటే అదే క్రిప్టో అప్లికేషన్, మీకు తెలిసిందే కదా బ్రో. సో ఫ్యూచర్స్ పైన చేసినాం, బట్ ఆప్షన్స్ లో అయితే చేయలే. సో ఈ రోజు నేను మీకు ఆప్షన్స్ లో కూడా ఏ విధంగా చేయాలో ప్రాక్టికల్ గా చూపిస్తా. సరేనా? సో మనం ఇండియా మార్కెట్ లో అయితే చేస్తూనే ఉంటాం, ఇప్పుడు క్రిప్టో మార్కెట్ లో కూడా చూసుకుందాం. సో జాగ్రత్తగా అయితే వీడియోని అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రదర్స్, ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీరు కూడా దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన. సో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మస్ట్ గా పోయి డౌన్లోడ్ అయితే చేసుకొని అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. జస్ట్ 15 minutes లో అయితే అయిపోతుంది అన్నట్టు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. సో అకౌంట్ కూడా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో కూడా దీనిపైన కూడా నేను డెడికేటెడ్ గా ఒక వీడియో కూడా చేసిన. సో మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా వీడియో, అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వీడియో లింక్ అనేది ఇస్తా, లేదంటే మీరు మన ఛానల్ పైనకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అన్నట్టు. సరేనా? ఓకే, సో ఈ రోజు అయితే మనము డెల్టా ఎక్స్చేంజ్ లో అంటే క్రిప్టో కరెన్సీలో మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూసుకుందాం గైస్. ఓకేనా? జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్స్. ఎందుకంటే బ్రో మనకి ఇండియన్ మార్కెట్ తో దీంట్లో కంపేర్ చేసుకుంటే ఏంటంటే బ్రో చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఏంటంటే బ్రో మన ఇండియన్ మార్కెట్ జస్ట్ డైలీ ఎన్ని బ్రో ఒక 6 hours ఓపెన్ అయితే ఉంటది కదా. బట్ దీంట్లో అట్లయితే ఉండదు అన్నట్టు, 24 hours అయితే ఓపెన్ ఉంటది. మీరు ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ రోజు నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తా. సో ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసిన అన్నట్టు, దానిపైన మన ఛానల్ పైన ఉంటది, మీరు వెళ్ళి అయితే చూసుకోండి. సరేనా? సో మీకు అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది బ్రో. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గైస్, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ అమౌంట్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి, దీనిపైన క్లిక్ చేసుకొని. సో చూసుకోండి బ్రో, ఇక్కడ నా దగ్గర $69 అయితే ఉన్నాయి. అంటే దగ్గర 5,800 రూపీస్ అనేవి ఇక్కడైతే నా దగ్గర ఉన్నాయి బ్రో. సరేనా? సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఉంటది బ్రో. అంటే మీరు వేరే అప్లికేషన్ లో క్రిప్టో కరెన్సీలో మీరు ట్రేడింగ్ చేయడానికి పోతే, సో యాడ్ చేసుకోవాలనుకుంటే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో కరెన్సీ అయితే పర్చేజ్ చేయాలి వేరే దగ్గర నుంచి. దాని తర్వాత అట్లా మొత్తం ప్రాసెస్ అయితే ఉంటది. బట్ మనకు డెల్టా ఎక్స్చేంజ్ మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి, సో దీంట్లో ఏంటంటే మనం మొత్తం ఐఎన్ఆర్ లో అయితే మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు అన్నట్టు. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకుందాం. చాలా ఈజీగా ఉంటది యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్ అని ఇక్కడ పైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటది. అండ్ గైస్ మీరు నా లింక్ తోని డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చిన కదా, దాంతో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మీకు ఫస్ట్ డే నుంచి మీకు యూపీఐ నుండి ట్రాన్స్ఫర్ చేసుకునేవి అండ్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ మీకు 10% ఏంటంటే డిస్కౌంట్ కూడా దొరుకుతుంది బ్రదర్స్. ఓకేనా? డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాంతోనైతే ఓపెన్ చేసుకోండి. సరేనా గైస్? ఓకే, సో ఇక్కడ యాడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బ్రో. సింపుల్ ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ ఇక్కడైతే మీరు టైప్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను 5,000 యాడ్ చేసుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ 5,000 ని ఈ విధంగా టైప్ చేసేసి పే పైన క్లిక్ చేసుకుంటా. సో మనము ఆల్రెడీ దీంట్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి పెడతాం కదా, అంటే ఫోన్ పే నుండి అయితే మనం ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ పే పైన క్లిక్ చేసుకుంటే నేను ఫోన్ పే లకి అయితే వెళ్ళిపోతా అన్నట్టు. సో అక్కడ నుంచి నేను ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్. సరేనా? సో ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 5,000 అయితే ఉన్నాయి కదా. సో మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు బ్రదర్. సరేనా? సో చాలా ఈజీగా అయితే ఉంటది. సింపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మనీ అయితే ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూసుకున్నాం కదా బ్రో. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూసుకుందాం. సో మనీ యాడ్ అయితే చేసుకుంటాం, బట్ ట్రేడింగ్ చేయడానికి రాకపోతే మనీ యాడ్ చేసుకుని కూడా వేస్ట్ కదా. సో అందుకోసం ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో అది కూడా చూసుకుందాం. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చూపిస్తా ఈ రోజు మీకు. సరేనా? అండ్ గైస్ ఈ వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు బ్రో, బట్ మీకు చాలా అంటే చాలా డీటెయిల్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నా. సో జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో ఇక్కడ కింద చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. హోమ్ అంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ మార్కెట్స్ అని ఇక్కడ మీకు పక్కన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకుంటే బ్రో ఇక్కడ పైన చూసుకోండి వాచ్ లిస్ట్ అని ఉంటది, దెన్ ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటది, అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంటది బ్రదర్. సరేనా? సో ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయబోతున్నాం కాబట్టి సింపుల్ గా ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుందాం ఇప్పుడైతే. సో మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫ్యూచర్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ నుంచి మీరు ఏ మార్కెట్ లో చేయాలనుకుంటే దాంట్లో అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ బిట్ కాయిన్ ఉంటది, ఎథేరియం ఉంటది, చాలా ఉంటాయి బ్రో. దీంట్లోకి వెళ్ళి దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు. మనం ఫ్యూచర్స్ పైన ఆల్రెడీ నేను వీడియో చేసిన, మీరు ఫ్యూచర్స్ పైన కూడా చేయాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుందాం, ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేద్దాం బ్రో. సరేనా? సో చాలా ఈజీ ఉంటది, జాగ్రత్తగా అయితే చూడండి. సో చూసుకోండి ఇక్కడైతే నేను ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఏంటంటే బ్రో ఇక్కడ నా ముంగట అయితే చూసుకోండి ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది బ్రదర్. సరేనా? ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకోండి బీటీసీ అని ఉంది కదా, అంటే నేను బిట్ కాయిన్ లో ట్రేడింగ్ చేయబోతున్నా కాబట్టి బిట్ కాయిన్ పెట్టుకున్నా. సో మీరు ఇథేరియం లో చేసుకోవాలంటే ఇథేరియం పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీకు ఇంకా వేరే కూడా ఉంటాయి అన్నట్టు మార్కెట్స్, చాలా మార్కెట్స్ ఉంటాయి. సో వేరే మార్కెట్స్ లో కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. సరేనా? సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకుంటా ఇప్పుడైతే. సో బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకు ఆప్షన్ చైన్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో ఎట్లుంటది బ్రో, సేమ్ అదే విధంగా అయితే ఉంటది. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది
కదా. సో ఇవి వచ్చేసి కాల్ ప్రైజెస్ అన్నట్టు ఇదే విధంగా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చేసి ఇవి పుట్ ప్రైజెస్ అన్నట్టు గైస్, ఓకేనా. అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుంటది కదా, సో అప్పుడు ఇక్కడ మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటుంటాం. సో ఇది మీకు తెలిసిందే కదా బ్రో. అండ్ ఇక్కడ చూసుకోండి, మనం కాల్ సైడ్ ఎప్పుడైనా సరే ఇన్ ద మనీలోనే తీసుకుంటాం కదా బ్రో, ఇండియన్ మార్కెట్ లో కూడా. సో ఇక్కడ కూడా మనకి ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ది మనీ అనే కాన్సెప్ట్ ఉంటది అన్నట్టు. సో ఇక్కడ మీకు మధ్యలో ఈ ప్రైస్ అయితే కనిపిస్తుందా, BTC 95,580. ఇది స్ట్రైక్ ప్రైస్ గైస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మార్కెట్ లో ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ అన్నట్టు. సో మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే, సో ఇక్కడ ఈ ఏదైతే పైన సైడ్ బాక్స్ ఉందో, ఈ కొంచెం వైట్ బాక్స్ కనిపిస్తుందా, దీంట్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇన్ ద మనీ అన్నట్టు, ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ ది మనీ అన్నట్టు. అదే విధంగా ఇక్కడ పుట్ సైడ్ చూసుకుంటే, పుట్ సైడ్ కూడా సో ఇక్కడ వైట్ బాక్స్ అయితే ఉంది కదా, ఇది ఇన్ ద మనీ గైస్, ఇది అవుట్ ఆఫ్ ది మనీ. సో మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేస్తే ఇన్ ద మనీలోనే తీసుకోనికైతే ట్రై చేయాలన్నట్టు గైస్, ఓకేనా. ఇవి కాల్ ప్రైజెస్ ఉంటాయి, ఇవి పుట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ గైస్ దీంట్లో ఏంటంటే మనకు ఆప్షన్స్ ట్రేడింగ్ కాబట్టి దీంట్లో ఎక్స్పైరీ కూడా ఉంటుంటది గైస్, ఓకేనా. సో ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేసుకుంటే, ఇక్కడ చూసుకుంటే ఎవ్రీడే ఇక్కడైతే మనకు ఈరోజు 24 అయినా అంటే, సో 24 కాబట్టి ఈ రోజు చూసుకోండి, ఈ రోజు కూడా ఎక్స్పైరీ ఉంది, 25th కు ఉంది, 26th కు ఉంది, 28th కు ఉంది. ఈ విధంగా గైస్ మనకు దీంట్లో కూడా ఎక్స్పైరీస్ అనేవి ఉంటుంటాయి గైస్, ఓకేనా. ఆప్షన్ ట్రేడింగ్ కాబట్టి. అదే మనం ఫ్యూచర్స్ లో చేసుకుంటే ఏంటంటే మనకి ఎలాంటి టైం డికే, టీటీడీకే ఎక్స్పైరీస్ అనేవి ఉండే అన్నట్టు. అదే మనం ఆప్షన్స్ లో చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్పైరీ ఉంటది, బట్ ఏంటంటే ఇక్కడ చిన్న అమౌంట్ తో చాలా గట్టి ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు గైస్, సరేనా. సో ఇప్పుడు మనము ట్రేడింగ్ కూడా ఎట్లా ట్రేడ్ లోకి ఎట్లా ఎంటర్ కావాలి, ఎట్లా చార్ట్స్ ని చూసుకోవాలి, అది కూడా చూసుకుందాం, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ గురించి అయితే క్లియర్ అయిపోయింది కదా బ్రో. ఈ విధంగా మనకు ఆప్షన్ చైన్ ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా సరే ట్రేడింగ్ చేయాలంటే ఏంది, మనం చార్ట్ ని అయితే చూసుకుంటాం బ్రో. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు చార్ట్ ని అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ని చూసి ఏదైనా ఒక ట్రేడ్ అనేది తీసుకోనికి అయితే ట్రై చేద్దాం, సరేనా. జాగ్రత్తగా చూస్తుండండి. సో చార్ట్స్ ని చూసుకోవడానికి ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ మీకు చార్ట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుందాం. చార్ట్స్ అండ్ బుక్స్ అని ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే BTC అంటే బిట్ కాయిన్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు వేరే చార్ట్ కూడా చూసుకోవచ్చు, దీనిపైన క్లిక్ చేసుకుని ఇథీరియం, సోలానా చాలా ఉంటాయి చార్ట్స్, అవి కూడా చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నేను బిట్ కాయిన్ లో చేస్తున్నా కాబట్టి బిట్ కాయిన్ చార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సేమ్ ఉంటుంది బ్రో, మన ఇండియన్ మార్కెట్ లో ఎట్లయితే చార్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన ఇండియన్ మార్కెట్ లో ఎట్లయితే ఇట్లా ట్రెండ్ లైన్స్ గీసే ఆప్షన్స్, ఫిబొనాచి, అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఎట్లుంటది సేమ్ అదే విధంగా ఇక్కడైతే మనకు చూడనికి అయితే కనిపిస్తాయి అన్నట్టుగా, సరేనా. సో అదే విధంగా మనం ఇక్కడ ఎనలైజ్ కూడా చేయొచ్చు అన్నట్టు మార్కెట్ ని. అండ్ గైస్ ఇక్కడ మనకి ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ లో ఏంటంటే బ్రో, ఇక్కడ మూవ్మెంట్ అనేది చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు, వాలిటిలిటీ అనేది చాలా మంచిగా ఉంటది మనకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వరల్డ్ వైడ్ గా నడుస్తుంది కాబట్టి చాలా మంది ఉంటారు గైస్ ఇక్కడ, బయర్స్, సేలర్స్, ఓకేనా. అదే మన ఇండియన్ మార్కెట్ లో మాటికి మార్కెట్ ఇట్లా సైడ్ బేస్ పోతుంటది కదా, సో దీంట్లో అట్లయితే ఉండదు అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటది గైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ టైం ఫ్రేమ్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. నేను 5 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఇప్పుడైతే కొంచెం ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈజీగా అయితే ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. దీని ఇక్కడ కొంచెం ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళింది బ్రో. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి మళ్ళీ ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది కొంచెం ఇక్కడ సైడ్ బేస్ అయితే నడుస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక ఎంట్రీ అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఒక ఎంట్రీ కూడా తీసుకుని అయితే చూపిస్తా చిన్న అమౌంట్ తోని, సరేనా. ఎంట్రీ ఎట్లా తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఒక చిన్న స్కాల్పింగ్ లాగా అయితే చేద్దాం అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ, సో ఇక్కడ నేను ఒకటి గీసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ గైస్ ఇప్పుడైతే మార్కెట్ చూసుకోండి, ఇగో ఇది ఒక రెసిస్టెన్స్ లాగా అయితే తీసుకుంటుంది అన్నట్టు. సో 1 minute టైం ఫ్రేమ్ గైస్ ఇది, ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ ఎటువంటి మన బాక్స్, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇంకొకటి ఇక్కడ నేను ఈ విధంగా అయితే గీస్తా చూడండి. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఒక చిన్న సపోర్ట్ లాగా అయితే తీసుకుంటుంది అన్నట్టు గైస్ మార్కెట్, సరేనా. సో ఒక చిన్న సపోర్ట్ లాగా ఈ విధంగా అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే వచ్చింది కదా బ్రో. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలింగ్ అవ్వచ్చు అన్నట్టు, ఓకేనా, చెప్పలేం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేస్తా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉందన్నట్టు. సో చూసుకోండి ఫాలింగ్ అవుతుంది, కనిపిస్తుందా. సో దీంట్లో మనం చాలా ఈజీగా అయితే చేయొచ్చు అన్నట్టుగా, ఎనాలిసిస్ కూడా చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు, సరేనా. బట్ ఇక్కడ ఒక్కసారి బ్రేక్ పైనకి ఇచ్చేసింది అనుకోండి బ్రో ఒకటేసారి, సో మంచిగా అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది. బట్ కొద్దిసేపు చూద్దాం చూడండి, పైకి అయితే కొంచెం ఇచ్చింది, ఇక్కడ స్పైక్ అనేది ఇచ్చింది, బట్ చూద్దాం ఏమైతుందో, ఓకేనా. సో ఒకవేళ కాల్ సైడ్ పైకి వెళ్తుందంటే ఒక చిన్న ఎంట్రీ తీసుకొని చూపిస్తా, లేదంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందంటే ఒకటి సింపుల్ గా పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం, సరేనా. చూస్తుండండి మీరైతే. సో ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే ఎనాలిసిస్ అనేవి చేయొచ్చు అన్నట్టుగా. సో ఇప్పుడు మేము ఇంకట జస్ట్ ఒక సింపుల్ గా ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి సో ఏదో ఒక చిన్న ఒక స్కాల్పింగ్ లాగా అయితే చేయబోతున్నా అన్నట్టు. చూడండి గైస్ ఇక్కడైతే దీనికి పైన
పైన సైడ్ అయితే చూసుకోండి, పైన సైడ్ అయితే వెళ్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ కొంచెము ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉండే, బట్ చూసుకోవచ్చు దీని అయితే బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చి పైకి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ సస్టైన్ అవుతుందా కాదా చూద్దాం కొద్దిసేపు. ఓకేనా, ఇక్కడ కొంచెం సస్టైన్ అయింది అనుకోండి పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి వీళ్ళకి ట్రాప్ చేసేసి మళ్ళీ మార్కెట్ కిందికి అయితే వస్తుంది. సరేనా, సో చూద్దాం ఇక్కడైతే. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది బ్రో ఇక్కడైతే. ఓకే ఓకే గైస్, సో ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్ ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాను నేను చిన్నగా. సరేనా, ఓకే, సో చూద్దాం ఇక్కడైతే. సో ఎంట్రీ తీసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటది బ్రో. సో ఇక్కడ ఏం చేద్దామంటే మళ్ళీ మనము సింపుల్ గా సో ఇక్కడ మార్కెట్స్ లకి అయితే వచ్చేస్తా అన్నట్టు. సో ఆప్షన్స్ లకి అయితే వచ్చేసినాం, ఆప్షన్ చైన్ లకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఓకేనా, మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుని ఆప్షన్స్ లోకి వస్తే ఆప్షన్ చైన్ అయితే వచ్చేస్తుంది బ్రో. సో ఇక్కడ మనకు మార్కెట్ పైకి వెళ్తుంది అనే అర్థమవుతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ చూసుకోండి ఈ స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకుంటున్నా 95,600 అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో బట్ ఇది ఎంత నడుస్తుందో చెప్పలేం బ్రో. సో ఇక్కడ బై లాంగ్ పైన అయితే క్లిక్ చేస్తా. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు బై లాంగ్ అయితే చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ అవుతుంది కదా అప్పుడు సేల్ పైన అయితే క్లిక్ చేస్తాం అన్నట్టు. అండ్ గైస్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనం బై లాంగ్ పైన క్లిక్ చేసుకున్నాం అనుకోండి బ్రో, మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఏంటంటే మనకి ఎలాంటి మార్జిన్ అనేది చూడనికైతే కనిపించదు బ్రో. సరేనా, అదే మనం సేల్ షార్ట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి లావరేజ్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా లావరేజ్ చూడని కనిపిస్తుంది. అదే మనం ఫ్యూచర్ ట్రేడింగ్ లో అనుకోండి మీరు బై చేయండి లేదంటే సేల్ చేయండి, అక్కడ మీకు లావరేజ్ అయితే 200x అయితే కనిపిస్తుంది అన్నట్టు. బట్ ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ కాబట్టి దీంట్లో మనకి లావరేజ్ జస్ట్ షార్ట్ సేల్ కే ఇచ్చినారు గైస్. ఓకేనా, అదే మనం బై కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఇయ్యర్ అన్నట్టు గైస్. ఓకేనా, ఓకే, సో ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి నేను బై పైన క్లిక్ చేసుకుంటా బ్రో. అండ్ దెన్ గైస్ ఇక్కడ నుంచి మనం ఎన్నైతే లాట్స్ తీసుకోవాలనుకుంటున్నామో అన్ని లాట్స్ తీసుకోవచ్చు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ కోసం ఒక 10 లాట్స్ అయితే తీసుకుంటాను నేను. 10 లాట్స్ తీసుకోవడానికి మనకి ఎంత తగులుతున్నాయి బ్రో, జస్ట్ ఎంత ప్రీమియం 2 ఇంతే తగులుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక 100 లాట్స్ తీసుకొనికైతే ట్రై చేస్తా. 23 తగులుతున్నాయి కాబట్టి సో కొంచెం ఎక్కువనే తీసుకుందాం. ఓకేనా, సో 300 తీసుకొనికైతే ట్రై చేద్దాం. ఎంత 70 తగులుతున్నాయి. ఓకే, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయితే అంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేద్దామంటే 100% దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది మనకు ఎన్ని లాట్స్ గైస్ 228 లాట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు బ్రో. నా దగ్గర కొంచెం ఫండ్స్ తక్కువ ఉన్నాయి కదా అందుకోసమే. సరేనా, సో మనం ఆప్షన్స్ లో ఏంటంటే బ్రో కొంచెం అమౌంట్ కూడా కొంచెం మంచి ప్రాఫిట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే టైం డికే అనేది ఉంటది అన్నట్టు గైస్. సరేనా, ఆ విధంగా అయితే ఉంటది మనకు. బట్ ఇప్పుడు చూసుకోండి దీన్ని తీసుకోవడానికి ఎంత తగులుతుంది మనకు 50 to 50 ఆ విధంగా అయితే డాలర్స్ అయితే తగులుతున్నాయి అన్నట్టు. ఒకసారి మళ్ళీ ఒకసారి చార్ట్స్ ని చూసుకుందాం. ఓకేనా, చార్ట్స్ ని అయితే చూసుకుందాం ఏం నడుస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ని సెట్ చేసుకున్నాం మనము. సో చూసుకోండి బ్రో ఇక్కడ నుంచి ఫాలింగ్ అయితే అవుతుంది బట్ మార్కెట్ అనేది ఓకే గైస్. సో ఇక్కడైతే చూసుకోండి, సో ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ పైకే వెళ్ళనికైతే ట్రై చేస్తుంది కాబట్టి ఒక కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోబోతున్నాం. సరేనా గైస్, సో మళ్ళీ ఇక్కడ ట్రేడ్స్ పైన వచ్చేస్తాను నేను. సో బై లాంగ్ పైన క్లిక్ చేసుకుంటా. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి ఆప్షన్ చైన్ పైనకి వచ్చేసి దీనిపైన క్లిక్ చేసుకుందాం. సరేనా, ఎందుకంటే సో చేంజ్ అవుతుంటది కదా బ్రో ప్రైస్ దానికోసం. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థం చేయించేసిన కదా. సో సింపుల్ గా 100 పైన క్లిక్ చేసుకుంటా. సో $52 అయితే తగులుతున్నాయి అన్నట్టు బ్రో. సో ఇక్కడ గైస్ అర్థమవుతుంది కదా మీకైతే. సో గైస్ ఇక్కడ మనము ఇక్కడ పైన కనిపిస్తుంది ఇక్కడ లిమిట్ అనే ఆప్షన్, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు లిమిట్ ప్రైస్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు గైస్. సరేనా, సో ఇక్కడ బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకుంటే లిమిట్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. నేను లిమిట్ తోనే తీసుకుంటా, ఎందుకంటే బ్రో లిమిట్ తో తీసుకుంటే మనకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి కొంచెం తక్కువ పే చేయాల్సి అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ 57 అయితే చూపిస్తుంది బెస్ట్ ఆఫర్. 69 దాకా వెళ్ళిపోయింది బ్రో, చూస్తున్నారు కదా పెరుగుతూనే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, సో 75 పెరుగుతూనే ఉంది ఇంకా బెస్ట్ ఆఫర్. ఓకే, బై పైన అయితే క్లిక్ చేస్తా. ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేసిన బ్రో, ఆర్డర్ అనేది సబ్మిట్. సో గైస్ ఇక్కడ నా ఆర్డర్ అనేది ఫెయిల్డ్ అయిపోయింది ఎందుకంటే ప్రైస్ అనేది కొంచెం పెరిగిపోయి ఉండే అందుకోసమే. సరేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ ఇక్కడ బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకొని బై పైన అయితే క్లిక్ చేసేస్తా. చూడండి ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, ఆర్డర్ సబ్మిటెడ్ అయితే అయిపోయింది. సో చూసుకోండి గైస్ ఇక్కడైతే ఆర్డర్ ఫిల్డ్ అయితే అయిపోయింది బ్రో. మనం ట్రేడ్ అయితే ఎంటర్ అనేది అయిపోయినాం అన్నట్టు. సరేనా, సో ఇక్కడ మనము ట్రేడ్ మనకు ప్రాఫిట్ నడుస్తుందా లాస్ నడుస్తుందా చూసుకోవడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ లకి అయితే వచ్చేద్దాం అన్నట్టు. సో ఇక్కడ మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ ఇప్పుడు మనకి ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో ఇక్కడ ఆల్రెడీ చూసుకోండి $3 అయితే మనకు లాస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఒకటేసారి ఫాలింగ్ అనేది ఇచ్చేసింది గైస్. ఓకేనా, మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి నుండి ఒకటేసారి ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాల్ చేస్తే మనకు అంత లాస్ వస్తుంది, ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా, సో మీకు ఇంకోటి చెప్తున్నా, మీరు కూడా ట్రేడింగ్ దీంట్లో ట్రేడ్ తీసుకుంటే లిమిట్ లో అయితే తీసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మనకి లిమిట్ తోనే ఏంటంటే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి 50% అయితే తగ్గిపోతాయి కాబట్టి. సరేనా గైస్, ఓకే, సో ఇక్కడ చూసుకోండి సో $3 అయితే ఇక్కడ చిన్నగా అయితే లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. ఎందుకంటే మార్కెట్ చూసుకోండి ఇక్కడ కొంచెము రెసిస్టెన్స్ ని ఫేస్ అయితే చేస్తుంది బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిపోయింది అనుకోండి మనకు మన ప్రాఫిట్ సైడ్ అయితే వస్తాం అన్నట్టు. సో ఇక్కడ ఓవరాల్ ఎంత గైస్ 217 లాట్స్ అయితే తీసుకున్నా అన్నట్టు గైస్ ఇక్కడైతే నేను. సరేనా, సో చిన్న అమౌంట్ తోనే చేస్తున్నా బ్రో. సో మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి
బ్రో కొంచెం హై అమౌంట్ తో చేసి చూపి బ్రో, కొంచెం గట్టి ప్రాఫిట్ ఒక $30 అట్లా ప్రాఫిట్ వచ్చేలా చేసి చూపి బ్రో అని కామెంట్ చేయండి, ఒకసారి అయితే చేద్దాం గైస్, సరేనా? ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకు మన ప్రాఫిట్ ఎంత అవుతుంది, లాస్ ఎంత అవుతుంది, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది గైస్, సరేనా? సో ఇక్కడ మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆరో అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ రెండు కూడా మనం ఇక్కడైతే సెట్ అనేది చేసుకోవచ్చు బ్రదర్, సరేనా? సో ఈ విధంగా అయితే మనం సెట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడైతే ఇప్పుడు నేను స్టాప్ లాస్ అనేది పెడతలే గైస్, ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే చార్ట్స్ లకి అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలింగ్ అయితే అవుతుంది కాబట్టి దగ్గర దగ్గర $5 అయితే లాస్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో, సరేనా? ఓకే, సో ఇక్కడ మన దరిద్రం ఏందో, సో మనం తీసుకోగానే ఇక్కడ నుంచి ఫాలింగ్ అనేది అవుతుంది అన్నట్టు మార్కెట్. సో ఇక్కడ చూసుకుంటే ఎలాంటి ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ కూడా లేదు, బట్ కొంచెం ఇక్కడ ట్రాప్ చేయడానికి అయితే చూస్తుంది గైస్ మార్కెట్. సో చూడండి బ్రో ఇక్కడైతే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం మన లాస్ అనేది కవర్ అయిపోయి $1 దగ్గర దగ్గర $2 దగ్గరకి అయితే వచ్చేసింది అన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ వస్తుంది, బట్ ఇక్కడ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి అందుకోసమే మనకు లాస్ అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం గైస్, ఒకవేళ ఇంకా ఫాలింగ్ సైడ్ వచ్చింది అనుకోండి ఎగ్జిట్ అనేది అయిపోతాం గైస్, సరేనా? సో చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో $5 అయితే ఇక్కడ ప్రాఫిట్ అయితే చూడండి కనిపిస్తుంది బ్రో, ఒకటేసారి చాలా మంచి స్పైక్ ఇచ్చేసింది చూడండి ఇక్కడైతే 46. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం, కొంచెం ఇంకొక క్యాండిల్ కూడా పైనకి ఇచ్చేసింది అనుకోండి మనకు మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇంకా, ఓకేనా? సో చూస్తుండండి 5.42 అట్లయితే నడుస్తుంది అన్నట్టు. సో చూడండి కొంచెం మళ్ళీ ఓకే గైస్ ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, బట్ ఇది కూడా మనకు కొంచెం గ్రీన్ ఫామ్ అయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి మంచి ప్రాఫిట్ ఇస్తుంది అన్నట్టు. సో కొంచెం చూస్తుండండి, ఒకవేళ మనకి ప్రాఫిట్ అయినా పర్లేదు లాస్ అయినా పర్లేదు బ్రో, సరేనా? దీంట్లో ఏంటంటే జస్ట్ మీకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చూపించాలనేది నా మోటివ్ అన్నట్టుగా, సరేనా? సో మీరు నాకు ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి బ్రో, ఒకసారి మనం గట్టి ప్రాఫిట్ చేద్దాం బ్రో అని. సో కొంచెం ఒక ఎంత అంటే దగ్గర దగ్గర ఒక $500 అట్లా నేను దీంట్లో పెట్టుకొని అయితే చేస్తా. $500 అంటే 40,000 అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి చేసుకుంటే చాలా మంచి ప్రాఫిట్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా, సరేనా? సో ఇక్కడ $1.75 అయితే చూపించుండే ప్రాఫిట్, బట్ మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ అనేది వచ్చేసి మన ప్రాఫిట్ అనేది మళ్ళీ మింగేసింది ఇక్కడైతే. సో బ్రదర్స్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, సో ఈ క్యాండిల్ అనేది మనకు మంచిగా ఇక్కడ వరకు స్పైక్ ఇచ్చినుండే, సో అప్పుడే ఎగ్జిట్ అయిపోతుండే నేను $5 దాకా ప్రాఫిట్ అయితే కనిపించింది. బట్ కొద్దిసేపు వెయిట్ చేయగానే ఏమైందంటే మళ్ళీ మొత్తం ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్స్ వచ్చేసి మన ప్రాఫిట్ మొత్తం ఇక్కడైతే తినేసినాయి అన్నట్టు. అంటే మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది బ్రదర్, సరేనా? సో ఇక్కడ ఏమైతే అంటే ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే అయిపోతా బ్రో, ఎక్కువ సేపు కూడా వెయిట్ చేయ, ఎందుకంటే దీంట్లో మళ్ళీ మన టైం డికే కూడా ఉంటది, అది కూడా సగం ప్రాఫిట్ తీసుకోవద్దు అన్నట్టు. సో చూసుకోండి ఫాలింగ్ అయితే అవుతుంది, సరేనా? సో ఎగ్జిట్ అయిపోవడే బెటర్ ఇక్కడ నుంచి, ఓకేనా? $1 అయితే ఇక్కడ లాస్ అయితే చూడండి కనిపిస్తుంది. ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఈజీ బ్రో, ఇక్కడ మీకు క్రాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఇక్కడ క్రాస్ ఆప్షన్, దీనిపైన సింపుల్ ఒకటేసారి ట్యాప్ చేయాలన్నట్టు. సో చూసుకోవచ్చు, సో మళ్ళీ మనం తీసుకునే దగ్గరకి అయితే వచ్చింది అన్నట్టు. $1 అయితే ఇక్కడ చిన్నగా అయితే లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో ఓకే ఎగ్జిట్ అయిపోదామంటారా? సో గైస్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతున్నా బ్రో, ఎందుకంటే చూసుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ చూపించినప్పుడే $5 తీసుకుంటే అయిపోతుండే, బట్ సరే నో ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రాఫిట్ అయితే చేద్దాం, సరేనా? ఓకే సో ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఈజీ చెప్తున్నా కదా, ఇక్కడ మీకు క్రాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఒక్కసారి జస్ట్ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది బ్రో. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఆర్డర్ సబ్మిటెడ్ అయితే అయిపోయింది బ్రో, మనం మన ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అయితే అయిపోయినాం గైస్, సరేనా? సో ఈ విధంగా అయితే గైస్ మనము ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనము ఎనాలిసిస్ అనేవి బాగానే చేసినాం బ్రో, బట్ ఏంటంటే ఇక్కడ తీసుకునే లోపే తీసుకున్నాం, మంచి స్పైక్ కూడా ఇచ్చింది, బట్ ఈ క్యాండిల్స్ వచ్చేసి మొత్తం మన లాస్ చేసేసింది అన్నట్టు, సరేనా? సో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్న మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది, బట్ కొంచెం మనం లేట్ గా అయితే వచ్చినాం కాబట్టి సరే నో ప్రాబ్లం గైస్. ఇప్పుడైతే మీకు దీంట్లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా ఎంటర్ కావాలి ఎట్లా ఎగ్జిట్ కావాలి అర్థమైంది కదా బ్రో. సో ఈ విధంగా అయితే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అన్నట్టు గైస్, సరేనా? సో గైస్ ఇంకోటి చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ హోమ్ కి అయితే వచ్చేస్తా. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు అన్నట్టు బ్రో, మీరు ఎన్ని పైసలు పెడితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంది అనేది. సో ఇక్కడ చేసుకోవడానికి ఇక్కడ మోర్ ఈ విధంగా ఈ బాక్స్ అయితే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ ఫీ అని ఈ విధంగా అయితే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. సో క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్ అని ఆప్షన్ అయితే వచ్చేసరికి దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ ఫ్యూచర్స్ యొక్క క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుంటే ఆప్షన్స్ యొక్క క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు గైస్, ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకున్నా, సో ఇక్కడ BTC బిట్ కాయిన్ లో చేసినాం కాబట్టి బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్ కోసం బై ప్రైస్, ఇప్పుడు బై ప్రైస్ కేసు మీరు 100 రూపీస్ కి తీసుకున్నారు అనుకోండి బ్రో. సో ఇక్కడ సేల్ ఎంత కంటే ఒక దగ్గర గైస్ మీరు ఇక్కడ ఎంత సేల్ అంటే ఒక
200 అనుకోండి బ్రో, సరేనా. 200 ఇక్కడైతే తీసుకున్నారనుకోండి. సో 100 లాట్స్ అయితే తీసుకున్నారనుకోండి బ్రో, మీరు 100 లాట్స్ తీసుకుంటే 100 కాకుండా కొంచెం తక్కువ తీసుకుందాం అన్నట్టు, మనం ఒక 500 లాట్స్ అని పెట్టుకుందాం. 500 లాట్స్ పెట్టుకుందామా. ఓకే, 500 అయితే పెట్టుకుంటున్నా అన్నట్టు. సో ఇక్కడ సేల్ ప్రైస్ అనేది కొంచెం పెంచేస్తాను నేను, ఒక 500 అయితే పెట్టుకుంటా అన్నట్టు, సరేనా. పెట్టుకుంటే సో కొంచెం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ ఓవరాల్ గా మనకు ప్రాఫిట్ వచ్చేసి గైస్ ఇంత మనం క్యాప్చర్ చేస్తే $177 అయితే ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు 500 లాట్స్ కి గైస్, సరేనా. సో ఇప్పటిదాకా మనం ఎన్ని జస్ట్ 240 లాట్స్ ఏమో తీసుకుని ఉండే. సో ఇక్కడ ఈ 500 లాట్స్ ఇంత 400 ఈ విధంగా క్యాప్చర్ చేసినాం అనుకోండి బ్రో, మనకు $177 అయితే ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు బ్రో. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఫీజ్ వచ్చేసి $19 అయితే ట్రేడింగ్ ఫీ ఇవ్వాల్సి అయితే వస్తుంది మనకు. సో బట్ దీంట్లోనే మనకు కవర్ అవుతుంది గైస్, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మీకు ఓవరాల్ గా అన్ని ఫీజెస్ కలిపేసి దీంట్లో అయితే చూపిస్తుంది గైస్, సరేనా. మనకు మళ్ళీ సపరేట్ గా అవి అడమైన చార్జెస్ ఇచ్చే అవసరం అయితే ఉండదు. సో ఇది మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి మొత్తం వాళ్ళు ఒకటే దగ్గర అయితే చూపిస్తారు అన్నట్టు. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా చూసుకుంటే $177 అయితే ప్రాఫిట్ అనేది ఈ విధంగా అవుతుంది. సో జస్ట్ ఇది నా క్యాల్కులేషన్ అయితే వేసిన బ్రో. సో ఇక్కడ మీరు ఎంతైతే అంత క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది, క్యాల్కులేటర్ పైన క్లిక్ చేసుకొని ఫ్యూచర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, ఆప్షన్స్ కూడా చూసుకొని మీరు ఎంత టార్గెట్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా. సో ఈ క్యాల్కులేటర్ పైన కూడా ఒక వీడియో అనేది చేద్దాం మనం ఎప్పుడైనా సరే, సరేనా. అండ్ మీరు కామెంట్లు అయితే చెప్పండి బ్రో, దీంట్లో కూడా మనము లైవ్ ట్రేడ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం బ్రో అని చెప్పండి. దీంట్లో కూడా నేను స్టార్ట్ చేస్తా, దీంట్లో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం, సరేనా. ఓకే గైస్, సో ఐ హోప్ మీకు వీడియో అనేది చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.